దేశమంటూ కదులుదాము గ్లాసు గుర్తు కోటేసి పవనన్నను గెలిపిద్దాం గ్లాసు గుర్తు కోటేసి పవనన్నను గెలిపిద్దాం భగత్ సింగ్ శౌర్యమయ్యిరా కదలిరా అంబేద్కర్ ఆశయాల భారతయ్యిరా చలో జనసేన పిలుస్తుంది రా కదలిరా పవనన్న బాటలోనే రా కదలిరా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలేద్దాము గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేద్దాము అరే పోరాటాల పొద్దు పొడుపు ప్రశ్నించే పవనన్న అల్లూరి దేశభక్తి తనలోనే ఉన్నది అల్లూరి దేశభక్తి తనలోనే ఉన్నది ఎదురుంగా ఎవరున్నా ఎదురించి నిలిచెటోడు ప్రత్యర్థుల గుండెల్లో తిరుగేరా పవనన్న ప్రత్యర్థుల గుండెల్లో తిరిగేరా పవనన్న సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుండి తరిమి కొట్టిన నేతాజీరా చలో జనసేన పిలుస్తుంది రా కదలిరా పవనన్న బాటలోనే రా కదలిరా పీఠాపురం అభివృద్ధికి బాటలేద్దాము గాజు గ్లాసు గుర్తుకే ఓటు వేద్దాము అగో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆమరణం నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాముల స్ఫూర్తితో దీక్ష చేసిన పొట్టి శ్రీరాముల స్ఫూర్తితో రైతు భరోసాతో నీ రైతుల కండై నిలిచి కౌలు రైతులకు గుండె ధైర్యమై ఇండురా కౌలు రైతులకు గుండె ధైర్యమై ఇండురా అక్రమాల అన్యాయాల తరిమి కొట్టగా యువతకు ఆదర్శమైన పవనన్నేరా చలో జనసేన పిలుస్తుంది రా కదలిరా పవనన్న బాటలోనే రా కదలిరా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలేద్దాము గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేద్దాము ఏ అవినీతి పాలనపై యుద్ధమయ్యి కదిలిండు అను నిత్యం ప్రశ్నించే పుంగనూరు రూరల్ మండలం భీమగానపల్లి పంచాయతీలో ఇంత గ్రాండ్గా జాయినింగ్స్ మరియు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విరూపాక్షి గారికి మరియు భీమగానపల్లి జనసేన కార్యకర్తలకు జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సభను ఉద్దేశించి మన పగడాల రమణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చేసినటువంటి భీమగానపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు జనసేన పార్టీ నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా జనసేన పార్టీకి పట్టుకొమ్మలు జనసేన పార్టీకి నిరంతరం పనిచేసినటువంటి కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేస్తూ అదేవిధంగా వేదికన అలంకరించినటువంటి జనసేన పార్టీ నాయకులకు మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి పుంగనూరు నియోజకంలోనే ఏ సేవా కార్యక్రమం కావాలన్నా కూడా ముందుండి సేవా కార్యక్రమం అంటే ఎన్వీఆర్ ట్రస్ట్ వేణుగోపాల్ రెడ్డి అని మారు పేరు ఇచ్చిన మన వేణుగోపాల్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. సోదరులారా, మీకు అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో అష్టకష్టాలు పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది లాస్ట్ గవర్నమెంట్ వల్ల. ఆ గవర్నమెంట్ని పడగొట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సువర్ణావకాశాలతో లిఖించాలని కంకణం కట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళ్ళలో ఆనందం చూడాలని మన ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్లో ఒక యుద్ధమే చేశారు గడిచిన 5 సంవత్సరాల్లో. మీకు అందరికీ తెలిసిన విషయమే. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మేమందరము కూడా జనసేన పార్టీలో కొనసాగునందుకు చాలా సంతోషిస్తున్నాం, చాలా గర్విస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఏ ఉప ముఖ్యమంత్రి అయినా సరే మన్యం ప్రాంతానికి వెళ్ళి వర్షం అనకుండా అడుగులు అనకుండా నాకు ప్రజల ముఖ్యమని వెళ్ళిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఆయన అడుగు వేసినందుకు మనం అందరూ కూడా గర్విస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చాలామంది జనసేన పార్టీ తీర్థం ముచ్చుకోబోతున్నారు. మీకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. రెండో విషయం మన పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి అనుగుణంగా పుంగనూరు నియోజకవర్గం మన భారతదేశంలోని అట్టడుగు స్థానంలో ఉంది. పుంగనూరు నియోజకవర్గంలో ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలి. పుంగనూరు నియోజకవర్గాన్ని మన ఆంధ్రప్రదేశ్లోని నెంబర్ 1గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకునే వ్యక్తి మన వేణుగోపాల్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మన జనసేన పార్టీలో చేరడం మాకు చాలా ఆనందంగా,
చాలా సంతోషంగా ఉంది. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ భవిష్యత్తులో మనం మన అన్నగారి ఆధ్వర్యంలో అందరము కలిసికట్టి ఏ ఎలక్షన్ జరిగినా కూడా పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాను ఎగురవేసి ఈ జనసేన పార్టీ విజయాన్ని పవన్ కళ్యాణ్ గారికి అంకితం ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రజలారా, మీ అందరూ, నేను అన్నగారి గురించి ఒక విషయం చెప్పి ముగిస్తాను. నేను మన పవన్ కళ్యాణ్ గారు ఆయనతో ప్రయాణం చేస్తున్న ప్రతిరోజు ఆయనతో ప్రయాణం చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు అలాంటివి. అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారితో కూడా ఒక్కొక్క రోజు ఆయనతో కలిసి చేస్తుంటే ఆయన యొక్క మాటలు వింటుంటే ప్రజల మీద, పుంగనూరు ప్రజల మీద, పుంగనూరు యొక్క నియోజకం మీద ఆయనకి ఇంత అభిమానం ఉందా, ఇంత ఆప్యాయత ఉందా, ఇంత తపండు వ్యక్తి మన జనసేన పార్టీకి రావడం నిజంగా చాలా పర్సనల్గా నాకైతే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మనమందరం కూడా ఆయనకి అండగా ఉందాం. కలిసిమెలిసి పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాను ఎగరవేద్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం చేసే దిశగా శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గంలో ఈరోజు 3వ కార్యక్రమం పల్లె పల్లెకు జనసేన కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు భీమగానపల్లి ప్రజానికానికి జనసేన పార్టీ ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి కార్యక్రమాలను మెచ్చి ఈరోజు జనసేన పార్టీలోకి శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలోకి చేరబోతున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ పార్టీని బలోపేతం చేసే దిశగా మేము ముందడుగు వేస్తున్నాం. నియోజకవర్గ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రతి ఇంటికి చేరే విధంగా శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కూడా జనసేన పార్టీని బలోపేతం చేస్తూ రాబో రోజుల్లో పుంగనూరు నియోజకవర్గం జనసేన జెండా ఎగిరే విధంగా శాయశక్తుల ప్రయత్నించి ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా ఆడపడుచులకు, పెద్దలకు అందరికీ విన్నవించుకుంటున్నాము. మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. మీకు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అనేక కార్యక్రమాలను పుంగనూరు నియోజకవర్గం వరకు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకొస్తాం. పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో మేము తీసుకొస్తామనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ జనసేన పార్టీలోకి రాబోతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన భీమగానపల్లి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పల్లె పల్లెకు జనసేన కార్యక్రమానికి మరియు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పుంగనూరు నియోజకవర్గ జనసేన నాయకులు, ఎన్వీఆర్ ట్రస్ట్ అధినేత, ఈ పుంగనూరు నియోజకవర్గంలో కష్టం అంటే గుర్తొచ్చే మొట్టమొదటి వ్యక్తి ఎన్వీఆర్ ట్రస్ట్ అధినేత శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతోమంది పేద విద్యార్థులకు కానీ, దేవాలయాలకు కానీ, ఆరోగ్య సమస్యలకు కానీ ఖచ్చితంగా కష్టం ఉంది అని తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆయన ఇంటి దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరిని ఏమీ ఇవ్వకుండా రిటర్న్ పంపించినటువంటి ఎట్టి పరిస్థితులను పంపించలేదు. నాకు తెలిసి ఈ పుంగనూరు మండలంలోనే చాలా దేవాలయాలకు కానీ, చదువుకునే స్కూల్ పిల్లలకి, ఆరోగ్య సమస్యలకి మేము రెఫర్ చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అన్నగారు దానం చేసినారు. అటువంటి వ్యక్తిని మామూలుగా ఒక ట్రస్ట్ పెట్టి ప్రజలకు సేవ చేయాలనే మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని దగ్గర 4 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ రాజకీయ పరిస్థితులన్నీ ఆలోచించి ఖచ్చితంగా మనం ఏ పార్టీలోకి వెళితే ప్రజలకు సేవ చేయొచ్చు, ఈ నియోజకవర్గ ప్రజలకు మనం అందుబాటులో ఉండి ప్రతి సమస్యను సాల్వ్ చేస్తూ ఈ నియోజకవర్గంలో పుంగనూరు మండలం చెదల గ్రామంలో పుట్టినందుకు ఈ పుంగనూరు గడ్డకు నేను పుట్టిన నా గడ్డకు కూడా న్యాయం చేయొచ్చనే ఒకే ఒక మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అదే ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు పల్లె పల్లెకు జనసేన కార్యక్రమము 2 చోట్ల పూజగానపల్లి, నలగుట్లపల్లి చేసుకుని భీమగానపల్లి పంచాయతీలో జరుగుతున్న ఈ జనసేన కార్యక్రమానికి వేణుగోపాల్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు
భీమగానపల్లి జనసేన పార్టీ తరపున, పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ భీమగానపల్లిలో ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగడానికి కృషి చేసినటువంటి మా జనసేన నాయకులు హరిప్రసాద్ గారు కానీ, భాస్కరు, జనార్దన కానీ, వెంకటేష్, ఇక్కడ ఉన్నటువంటి పేర్లు అయితే ఒక్కొక్కటి చెప్పడం కష్టము. ఈ భీమగానపల్లిలో ఉన్నటువంటి జనార్దన్ గారు, భీమగానపల్లిలో ఉన్నటువంటి ప్రతి జనసేన, మామూలుగా మేము జన సైనికులు కాదు, భీమగానపల్లిలో ఉన్నటువంటి జనసేన పిడుగులు లాంటి జన సైనికులు 2 రోజుల నుంచి రయ్యి పొగులు పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి భీమగానపల్లి జనసేన నాయకులకు, ప్రజలకు, మహిళలకు, అన్న చెల్లెలకు, అక్క చెల్లెలకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో వేణుగోపాల్ రెడ్డి గారు రాకముందు జనసేన పార్టీ అప్పుడు ఉన్నింది. వేణుగోపాల్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆయన జాయిన్ అయిన తర్వాత జనసేన పార్టీ 100 కిలోమీటర్ల స్పీడ్తో ఈ పుంగనూరు నియోజకవర్గంలో పరుగులు పెట్టిస్తూ ఇదే విధంగా రాబో 2029 ఎలక్షన్లలో పుంగనూరు నియోజకవర్గంలో జనసేన జెండా పాతడానికి శక్తి వంచన లేకుండా ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేస్తామని మరొక్కసారి వేణుగోపాల్ రెడ్డి గారికి ఈ పుంగనూరు నియోజకవర్గం తరపున, భీమగానపల్లి జన సైనికుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సభకు విచ్చేసిన పెద్దలకి, మహిళలకి, పిల్లలకి, ఇక్కడ వచ్చిన యంగ్స్టర్స్ కానీ, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మాతో పార్టీ కూర్చున్న పెద్దలకి అందరికీ నమస్కారము. అందరికీ నమస్కారము. మనకి జనసేన పార్టీ అంటేనే మొదటి గుర్తొచ్చేది 100% స్ట్రైక్ రేట్తో మన ఇండియాలో మొట్టమొదటిసారిగా పోటీ చేసిన అన్ని ప్రాంతాల్లోనూ గెలిచిన పార్టీ ఒకే ఒక పార్టీ మన ఇండియాలో, అది జనసేన పార్టీ. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ టు దట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ జనసేన పార్టీ. సో ఇలాంటి పార్టీలో మీరందరూ రావడము, మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుందో మన పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుజాడల్లో నడిచి ప్రతి ఒక్కరికి మీకే అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మన పవన్ కళ్యాణ్ గారి గ్రామీణాభివృద్ధి క్యాడర్ తీసుకోవడం జరిగింది. మీరే చూస్తున్నారు తను ఎలా వర్క్ చేస్తున్నారు. కానీ తన గ్రామీణాభివృద్ధి గురించి ఎంత నాలెడ్జ్ ఉంది. ఈవెన్ ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఇంత రోల్స్ ఉన్నాయా, మేము ఇంత చేయగలమా, ఇంత రోల్స్ని మేము చేయలేకపోయామని ఇష్టపడుతున్నారు వాళ్ళు. సో ఇంతటి నాలెడ్జ్ ఉన్న పార్టీలో మీరు చేయడం చాలా అదృష్టము. అట్ ద సేమ్ టైం మనము వేణుగోపాల్ గారి గురించి మాట్లాడాలి. మేబీ నేను 5-6 ఇయర్స్ నుంచి బయట ఉన్నాను. ఈవెన్ అక్కడున్నా కానీ మాకు తన చేసే ప్రతి ఒక్క పని తెలుస్తుంది. పాలిటిక్స్ రాకముందు కూడా తను ఇలాంటి టెంపుల్స్కి రెనోవేషన్స్ ఇవ్వడం కానీ, కొత్త టెంపుల్స్ కట్టడం కానీ, మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ ఇలా చాలా హెల్ప్స్ చేశారు. సో ఇలాంటి వారు మన పార్టీలో రావడము మనందరికీ గర్వకారణం. ఈవెన్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ దగ్గర నుంచి ఎలా వర్క్ చేయించుకోవడము తనకున్న ప్రత్యేక కెపాబిలిటీ నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి మీ అందరూ ఇక్కడ తన ప్రజెన్స్లో ఇక్కడ ఈ పార్టీలో చేరడం మా అందరికీ గర్వకారణం. అండ్ వీ హోప్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన జనసేన కార్యకర్తలకు, వీర మహిళలకు, నా సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా ఈరోజు మన పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చిన భీమగానపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా భీమగానపల్లి గురించి, ఈ పంచాయతీ గురించి ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. తమ్ముడు ఆల్రెడీ చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా 2019వ సంవత్సరంలో గాలి అంతా ఒక పక్క వీస్తుంటే భీమగానపల్లి ప్రజలు జనసేన వైపు నిలబడ్డారు. ఆ ఒక్క విషయం చాలు మీ మార్క్ ఏంటి జనసేన పార్టీలో అని చెప్పడానికి. ప్రత్యేకించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. పుంగనూరులో జనసేన మెజారిటీ రాబో రోజుల్లో లెక్క పెట్టాలంటే ఫస్ట్ మన భీమగానపల్లి పంచాయతీ నుంచే లెక్క పెట్టాలి.
ఆ యొక్క విజయాన్ని మీరందరూ చేకూరుస్తారని, పవన్ కళ్యాణ్ గారికి కానుక అందిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. రాబో రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతమై శిఖరాగ్రాలకు చేరుకోవాలని పుంగనూరు మండలంలో ఈ కార్యక్రమం అంటే పల్లె పల్లెకి జనసేన జెండా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా పదవుల్లోకి వచ్చేంత వరకు కష్టపడతారు. మనం ఇంతవరకు చాలా ప్రభుత్వాలు చూశారు, పెద్దలందరూ ఉన్నారు. పదవుల్లోకి వచ్చే ముందు ప్రజల్లో తిరిగిన పెద్ద మనుషులు పదవుల్లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కడు మళ్ళీ ప్రజల్లో పెద్దగా కనిపించరు. పెద్ద సెక్యూరిటీ పెట్టుకుంటారు. ఏమంటే ప్రజల నుంచి ఒక డిస్టెన్స్ ఏర్పడుతుంది. కానీ మీరు అందరూ మీడియాలో చూస్తున్నారు, మళ్ళీ ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన పవన్ కళ్యాణ్ గారు పదవులోకి వచ్చిన తర్వాత ఇంకొక కొత్త యుద్ధానికి తెరతీశారు. ఏమంటే ప్రజా సమస్యల మీద కొట్లాడాలి. ప్రతి ఒక్క సమస్యని మనం ప్రజల్లోకి వెళ్ళి దాన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి 2 రోజుల ముందు కూడా రీసెంట్గా మన్యం ప్రాంతంలో సుమారు 2 దశాబ్దాల నుంచి రోడ్లు లేని ప్రాంతాలు అవి. అక్కడికి వెహికల్స్ వెళ్ళవు, కనీసం మనిషి నడిచెళ్ళలేదు. ఇప్పుడు ప్రోటోకాల్ ఉండే మనుషులు ఎవరన్నా వెళ్ళాలంటే కూడా అధికారులు నిరాకరిస్తారు. ముఖ్యంగా ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఎస్పీ గారు కన్నా వద్దని చెప్పారంట. ఎందుకంటే ఎక్కువ మంచు పడుతుంది. మన ప్రాంతాల్లోనే ఇట్లున్నాయంటే ఆ కొండ ప్రాంతాల్లో భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల పోవద్దని చెప్తే ఆయన వినలేదు. నేను ప్రజల్ని ప్రత్యక్షంగా కలవాలని భయంకరమైన వర్షం పడుతుంటే ఆ వర్షంలో నానుకుంటూ కొండలెక్కాడు ఆయన. అంతటి మహోన్నతమైన వ్యక్తి ఎక్కడైనా రాజకీయాల్లో ఇంతవరకు నేను చూడలేదు. ఎందుకంటే పదవుల్లోకి వచ్చిన తర్వాత అద్దాల మేడల్లో కూర్చొని చేతులు ఊపుకుంటా ప్రజలకి ఊరికే ఉత్తొత్త మాటలు చెప్పుకుంటా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన రాజకీయ నాయకులను చూసాం. కానీ పదవులోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల్లోకి వచ్చే నాయకుడిని ప్రత్యేకించి మనం ఒక పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాము. ముఖ్యంగా అటువంటి గొప్ప నాయకత్వం ఉన్న నాయకుడు అడుగుజాడల్లో నడిచేదానికి ఇంతమంది ప్రజలు మరి సిద్ధమయ్యి మనమందరం ఆయన అడుగులో అడుగేయడానికి సిద్ధపడినందుకు నేను ప్రత్యేకంగా గర్వపడుతున్నాను. చాలా సంతోషిస్తున్నాను జనసేన పార్టీలో చేరినందుకు. ముఖ్యంగా కొన్ని ప్రతిఘటనలు కూడా ఈ మధ్య మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్న ప్రతిఘటనలు కూడా ఎదురవుతున్నాయి. ఏమంటే అన్న మీరేమో పార్టీలో ఇతరత్ర పార్టీ కాంగ్రెస్ కావచ్చు వేరే పార్టీల నుంచి మీరు చేర్చుకుంటున్నారు, వాళ్ళు చాలా తెలివైన నాయకులు, వాళ్ళు తెలివిగా వాళ్ళ యొక్క జనాల్ని మీ వైపు పంపించేసి ఇప్పుడు దాక్కునేదానికి అంటే వాళ్ళు సేఫ్టీ కోసం పార్టీలోకి వస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, వాళ్ళతో మనకేం పని అంటున్నారు. నేను చెప్పేది అందరికీ ఒకటే, వాళ్ళు అనేది ఇంకో విషయం కూడా ఉంది. ఎవరన్నా నిజాయితీగా జాయిన్ అయ్యే వాళ్ళు ఏదో 6 నెలల ముందో 9 నెలల ముందో ఎలక్షన్ ముందు జాయిన్ అవుతారు, ఇప్పుడు ఎందుకు జాయిన్ అవుతున్నారు అంటున్నారు. వారికందరికీ సభాముఖంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మన పార్టీలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క వ్యక్తి ఒక కుటుంబమే అనుకోండి. ప్రతి ఒక్కరూ వస్తూ ఉండేది ఏమిటికి, ఒకవేళ నిజంగానే ప్రభుత్వ పథకాల కోసం వస్తుంటే ఖచ్చితంగా నేను ఆహ్వానిస్తాను. ఎందుకంటే ప్రజలకు చేరాల్సిన ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా చేరాలి. అది వైసీపీనా టీడీపీనా కాంగ్రెసా జనసేన అనేది కాదు, 100% ప్రజలకు అందరికీ చేరి తీరాలి. అది ఒక విషయం. రెండోది ఏంటంటే మనకు ఒక కల్చర్ ఉంది, శత్రువైనా సరే మన ఇంటి గడప తొక్కినప్పుడు వారికి అన్నం పెట్టి పంపిస్తాం. అన్న ఆకలిగా ఉంది అంటే మన గడప తొక్కు వచ్చిన వాళ్ళని మనం ఎలా నిరాకరించి పంపించేస్తాం. నిజంగానే వాళ్ళు వచ్చి వాళ్ళు మన తిండి తిని మనకు వెన్నుపోటు పొడిచినారంటే అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పు అవుతుంది, నాయకత్వ లోపం అవుతుంది. ఎందుకంటే మనకి చెప్పారు ఏదో ఎలక్షన్స్ 6 నెలల ముందు వస్తే చాలు వాళ్ళు మాత్రం ఆహ్వానిద్దాము, వాళ్ళు నిజాయితీ పరులు అని చెప్పేసి. మీరు అనుకున్నది కరెక్టే. ఏ నాయకుడు ఇట్లా ఆలోచిస్తారో తెలుసా, ఈసారి 2029 ఎలక్షన్లో నేను గెలవాలి, నాకు అదే లక్ష్యము నేను పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్టు. నాకు అది కాదు, నా అజెండా ఏంటంటే మీరు 2029 ఎలక్షన్లలో గెలిచే చూస్తున్నారు, కానీ ఈ 4.5 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో ప్రజలకి ఏం చేర్చాలనే దాని గురించి మేము ఆలోచిస్తాము. 2029లో మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం. ఇంకో విషయం కూడా మీకు చెప్తాను. ఒకవేళ 6 నెలల ముందు చేరే వాళ్ళకో 8 నెలల ముందు చేరే వాళ్ళకో ప్రజలేమి
పిచ్చోళ్ళేం కాదండి. ప్రతి ఒక్కరికి 6 నెలల ముందు నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ ఏంది అనేసి ఖచ్చితంగా తెలుస్తుంది. 100% తెలియకపోయినా 60 నుంచి 70% తెలుస్తుంది. అప్పుడు వచ్చే వాళ్ళందరూ కరెక్ట్ అయిన పర్సన్స్ అని మీరు ఎలా అనుకుంటారు? ఇది కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు అందరికీ చెప్తున్నాను, మీరు ఎవరైనా ఆ వచ్చే వాళ్ళ వల్ల బాధింపబడ్డారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ చూపించండి. నా దగ్గర చేరే నాయకులు ఎవరైనా సరే, నా దగ్గర చేరే సామాన్య ప్రజలు ఏమైనా మీకు ద్రోహం చేసినారు, మీకు తప్పు చేసినారు అని చెప్పేసి ఒక్క మాట నాకు చూపించండి. ఖచ్చితంగా వారిని మేము రిఫ్యూజ్ చేస్తాము. దాంట్లో సభాముఖంగా మీకు అందరికీ మాటిస్తున్నాను. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తాను, నేనేదో 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకా ఎలక్షన్ల గురించి ఆలోచించట్లేదు. ఈరోజు మనం ప్రజలకి ఏం చేయగలము? మన ప్రభుత్వం ఇంకా 4.5 సంవత్సరం ఉంది. ఈ 4.5 సంవత్సరాలు మనం ప్రజలకి ఏం చేయగలమని చెప్పేసి మాత్రమే నేను ఆలోచిస్తాను. ఆ ఒక్క విషయం మనం చెయ్యండి. 190% మంది 190% మంది వాళ్ళకు మంచి చేసిన వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఇది వాస్తవము. ఆ ఒక్క విషయమే మీరు ఆలోచించండి. ప్రజల్ని ఎప్పుడూ రౌడీజం చేసి దౌర్జన్యం చేసి ఓట్లు వేయించుకోవాలంటే అది జరగని పని. ఇంకా రాబో రోజులు మారుతున్నాయి. ఇంతకు ముందులాగా భయపడే వ్యక్తులు ఎవ్వరు లేరు. యువతరం వస్తూ ఉంది, యువతరం రాజకీయాల్లోకి వస్తూ ఉంది. దానికి ఒక నిదర్శనం మన జనసేన పార్టీనే. మన జనసేన పార్టీలో భయంకరమైన యువరక్తం ఉంది. ఇంకా యువకులందరినీ, నియోజకవర్గం ఒక్కటే కాదు, ఇక్కడ నుంచి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం యువకులకి అందరికీ చెప్తున్నాను, ఇక్కడ పుట్టిన ఆంధ్రప్రదేశ్ గడ్డపైన పుట్టిన ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకునే యొక్క బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఇప్పుడున్న నాయకుల గురించి, వారు చేస్తున్న పనుల గురించి ఖచ్చితంగా విశదీకరంగా ఆలోచించి ఈ కులగజ్జి, మతగజ్జి ఇలాంటివన్నీ వదిలేసి నా బిడ్డలకు ఎవరు వీళ్ళు విజన్ 2047 అన్నారు. విజన్ 2047 అంటే ఇంకో తరం స్టార్ట్ అయ్యేది. అంత ఆలోచించే వ్యక్తులు ఎవరున్నారు ఈ రోజుల్లో? ఎప్పుడైతే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విజన్ 2020 స్టార్ట్ చేసిన మన చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా విజన్ 47 అన్నారు. అంటే ఆయన ఆల్రెడీ ఒక తరానికి ఇచ్చి కావాల్సింది చేశారు హైదరాబాద్లో. ఆయన అభివృద్ధి ఏంటనేది మీకు హైదరాబాద్లో అందరూ మీ కల్లారా చూశారు. మళ్ళీ ఇంకా విజన్ 47 అని చెప్పి విజయవాడలో స్టార్ట్ చేశారు. రేపు రాబో తరాలకి విజన్ 47 ఒక దిక్సూచి అవుతుంది. దానికి ఆ ఐడియాలజీ కావాలని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ ఒకరు వాళ్ళ యొక్క ఆలోచనలకు పదును పెడితే ఆ ఆలోచనల ఆచరణ జరిపించడానికి ఇంకొక వ్యక్తి, ఆయన వ్యక్తి కాదు ఒక శక్తిలాగా ముందరకు పనిచేస్తున్నారు. ఆయనే మన పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి, ఆయన యొక్క అనుభవజ్ఞులైన ఆలోచనలకి ఆచరణలో పెట్టే ఒక శక్తి మన పవన్ కళ్యాణ్ గారు. రాబో రోజుల్లో మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా పొలిటికల్ స్టెబిలిటీని తీసుకురావాలి. 25 సంవత్సరాలు ఖచ్చితంగా ఒక ఆలోచన అనేది మనం ముందరకు పెడితే ఆ 25 సంవత్సరాల ఆలోచన పదును పెట్టి ముందరకు తీసుకెళ్ళి ఆచరణ చేయగలిగితే రాబో తరాలు ఖచ్చితంగా బాగుంటాయి. ఆ పొలిటికల్ స్టెబిలిటీ కోసమే మన పుంగనూరు నియోజకవర్గం కూడా ఖచ్చితంగా మేము చాలా గట్టిగా అంటే పర్సనల్గా తీసుకొని మా యొక్క శక్తి సామర్థ్యాలు అహర్నిశలు మన జనసేన పార్టీ కోసం వడ్డీ మన పుంగనూరు నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా మన జనసేన పార్టీని తయారు చేస్తాము. దానికి మన జనసేన పార్టీ కార్యకర్తలైనటువంటి నాయకులైనటువంటి ప్రతి ఒక్కరికి, నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క నా సహచరులకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు జనసేన పార్టీ గురించి ఏం విన్నానో, నేను జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత నిజంగా అవి లేవు, నేను గమనించలేదు. అది అందరూ ఐకమత్యంతో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒక టీం అనిన తర్వాత ఒక్కరు మాత్రం కష్టపడితే సరిపోదు, అందరూ కష్టపడాలి. అందరూ కష్టపడితేనే గొప్ప గొప్ప విజయాలను మనం సాధించగలము అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరి ఆలోచన మంచిదే. అందరికీ ఒకటే, సమాజం బాగుండాలి, ప్రజలు బాగుండాలి. ప్రజలకు ఏం చేయాలో అది ఖచ్చితంగా చేయండి, మేమందరం తోడుగా ఉంటామని చెప్పారు. 100% దాని వైపే మా యొక్క అడుగులు ఉంటాయి. రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఒక్కటే, ప్రజలే దేవుళ్ళు, ప్రజల కోసం కష్టపడండి, మీరు ప్రజలకు మంచి చేయండి. ప్రజలకు మంచి చేయండి అంటే పార్టీలు అనేవి డివైడ్ కాకుండా, పార్టీలు అనేవి లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి మీరు ఏం చేయాలో అది చేయండి. స్వార్థం పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా మీరు చేసినారంటే 100% వాళ్ళు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తారు. ఎందుకు? దీనికి ఒక నిదర్శనం మన ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారు. సీనియర్ ఎన్టీ రామారావు గారు ఈ ఫోటో ఇప్పటికి కూడా దేవుని గుడిలో పెట్టుకొని పూజ చేస్తుంటారు.
అట్లాంటి నాయకత్వము మళ్ళీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఆలోచించి ఇంకా మనం ముందున్న పరిస్థితులు ఈరోజు రాకూడదు. మళ్ళీ పల్లెల్లో ఏమైంది, లాస్ట్ 5 yearsలో మనం ఏడన్నా కనపడితే బావ, మామ, అన్న, తమ్ముడు అని మాట్లాడుకుంటాం అంటే మన ఊర్లలో. ఇప్పుడు ఏమన్నా మాట్లాడంటే ఈ రెడ్డి వైసీపీ రెడ్డి, ఈయన కాంగ్రెస్ రెడ్డి, ఈయన ఇంకొకడు, ఇట్లా ఈ పార్టీలను పెట్టి మాట్లాడేది నేర్చుకుంటున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ కల్చర్? మనం పార్టీల కోసం అంటగా కొమ్ముట్టామా? మన ఇంటి పేరు మాట్లాడేది వదిలేసినారు, పార్టీల పేర్లు చెప్పేసి స్టార్ట్ అయిపోయింది. ఈ కల్చర్ ఎందుకు వస్తూ ఉంది? మనమందరం ఇల్లులు, గ్రామాలే దేశాలకు పట్టుకొమ్మలు. గ్రామాల్లో కూడా విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఒక పార్టీ నినాదం కనుక మనకు నచ్చిందంటే ఆ పార్టీని ఒకవేళ మీరు వ్యతిరేకిస్తా అంటే మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నాము? ఆ పార్టీ మనకి ఏం చెడ్డ చేసింది, మనం ఎందుకు వ్యతిరేకించాలి? ఒక కులం గురించి ఆలోచిస్తే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? ఆ ఒక్కటే ఆలోచించండి. సమాజం పట్ల ఒక బాధ్యతతో ఉండండి, ప్రజల పట్ల బాధ్యతతో ఉండండి. ప్రజాస్వామ్యం మాకు తెలిసింది ఒకటే, ప్రజల వద్దకు పాలన తీసుకురావాలి. ప్రజల వద్దకు పాలన తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అవి చేరాలి. నన్ను అడిగారు వాళ్ళు ఏమని, అన్న మీరు పార్టీలో చేర్చుకున్న వాళ్ళు ఏమన్నా పార్టీలో చేరిపోయేసి కోట్లు గడించేసి మీ మీద ఏమన్నా దౌర్జన్యాలు చేసే వాళ్ళు ఎవరన్నా అయితే చెప్పండి. ఖచ్చితంగా ఈ సభావేదికగా అందరినీ అడుగుతున్నాను. అలాంటి వాళ్ళు మన వాళ్ళు ఎవరు? ప్రజలు చాలా మంచి వాళ్ళండి. వాళ్ళని రెచ్చగొట్టే 1-2 నాయకులు తప్పితే మీరు ఒక్క నాయకుని గురించి ఆలోచించి 1000 మందిని దూరం చేస్తారా? ఒక నాయకుని దూరం చేసుకుంటారా? నేను ఆ నాయకుని దూరం చేసుకుంటా, నా ప్రజలు నేను నా దగ్గరికి చేర్చుకుంటా. ప్రజలు నాకు కావాలంతే. ప్రతి ఒక్కరికి చెప్తాను, ఈ వేదిక మళ్ళీ కంటాపాఠంగా చెప్తున్నాను. నేను 2029 ఎలక్షన్స్ గురించి ఆలోచించట్లేదు. 2029 ఎలక్షన్స్లో నన్ను కాకుండా ఇంకో క్యాండిడేట్ని పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే చేసేదని నేను సిద్ధంగా ఉన్నాను. నేను దాని గురించి ఆలోచించట్లేదు. నాకు ఈ 4 సంవత్సరాల్లో మీకేం చేర్చాలో దానికోసం నేను కొట్లాడతాను. ప్రభుత్వంతో కూడా కొట్లాడి తీసుకొని వచ్చి మీకు ఇచ్చే బాధ్యత నాది. మన పవన్ కళ్యాణ్ గారిది అది. ఆయన అదే మాట చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మన విషయాలు మనమే చెప్పుకోవాలి. అడగంది అమ్మాయినా పెట్టదు, మనకు తెలియదు. ప్రభుత్వానికి ఏం తెలుస్తుంది, నీకేం వస్తానా లేవో అని చెప్పేసి మనం ప్రజల దగ్గరికి పోయి అడిగితేనే నాకు ఇది వస్తుంది, నాకు ఇది రాలేదని తెలుస్తుంది. త్వరలో ఆ కార్యక్రమానికి కూడా జనసేన శ్రీకారం చుడుతుంది. ఇప్పుడు పల్లెల్లో కొన్ని పల్లెల్లో అట్లీస్ట్ జనసేన టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులు వెళ్ళి మాట్లాడేదానికి పంచాయతీల్లో మనుషులు లేరు. 1 ఇల్లు 2 ఇండ్లు ఉంటాయి, వాళ్ళు వచ్చి చెప్పేదే మనం వింటున్నాం. ఇలాగే అయితే ఆ పల్లెలో మన పథకాలు ఎలా వెళ్తాయి, మనం ఎలా వెళ్ళగలం? ఆ పల్లెల నుంచినే మనకు కావాల్సిన వాళ్ళని ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళకి కావాల్సింది మీరు ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా వాళ్ళు మీకు చేదోడు వాదోడుగా ఉండకపోతే నేనున్నాను మీ దగ్గర. ఖచ్చితంగా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఎవరిని ద్వేషించి మాట్లాడదండి. పక్కోళ్ళు మనోళ్ళే. మనం ఈ ప్రపంచం మొత్తం చూడకపోయినా, కనీసం దేశం మొత్తం చూడకపోయినా, రాష్ట్రం మొత్తం చూడకపోయినా, కనీసం మీ ఊర్లో మీ వాళ్ళని చూసుకోండి. మీరు గ్రామం, మన భీమగానపల్లి పంచాయతీ అయినా, చదల పంచాయతీ అయినా, ఆ విలేజ్లో ఉండే వాళ్ళందరూ మన బంధువులే, మన కంట్ల ముందర పుట్టినోళ్ళు. ఈరోజు ఏమంటే 2 వర్గాలుగా డివైడ్ చేసి కొట్టుకునే తాగు తీసుకొని వచ్చేసారు. దయచేసి అది ఆపేద్దాం. ఒక నాయకుడి కోసం మనం ఎందుకు కొట్టుకోవాలి? మీ పిల్లల కోసం కొట్లాడండి, వాళ్ళ చదువుల కోసం కొట్లాడండి. ప్రభుత్వం నుంచి మీకేమైనా రాకపోతే మాకు ఇది రాలేదని చెప్పేసి నిలదీయండి. ఖచ్చితంగా దానికి మేము నిలబడతాం, మా కాలర్ ఇస్తాం. ఎందుకంటే తప్పు చేస్తుంటే ఖచ్చితంగా మేము మాట్లాడాలా. చిన్న తప్పులు ఏమన్నా ఒకవేళ ప్రభుత్వంలో జరిగినా సరే ఖచ్చితంగా దృష్టికి, మాకు తెలియకుండా ఉండేటివి ఏమన్నా కూడా ప్రజలకు తెలుస్తాయి. తీసుకురండి, మా దృష్టికి తీసుకురండి. 100% ప్రభుత్వం నుంచి ఏమైతే వస్తున్నాయో ప్రతి ఒక్కటి ప్రజలకు చేర్చడమే మా యొక్క అజెండా, పవన్ కళ్యాణ్ గారి అజెండా కూడా. అదేవిధంగా మేము నిరంతరం 24/7 కష్టపడతాము. మేమంతా యువకులమే. మాకంతా 40 బిలో 40 40-45 లోపల ఉండేవాళ్ళం చాలామంది మేము ఉండేది. ఇంచుమించు 70-80% అట్లాంటి వాళ్ళు మేము ఉన్నాం. పెద్దోళ్ళు మాకు దారి చూపించండి, మీరు మార్గదర్శకులు మాకు. మీకేంటంటే మీకు అనుభవం ఉంది, నాన్న ఇలా కాదు ఇలా వెళ్ళండి, మీరు ఇలా వెళ్తే సమాజానికి మంచి జరుగుతుంది, ఖచ్చితంగా చెప్పండి. మేము దాన్ని చేసేదానికి శిరస్సు వంచి సిద్ధంగా ఉన్నాము. మంచి సమాజాన్ని మేము కలిసి రాబో తరాలకి, మన పిల్లలకి అందిద్దాం. ఈ రోజున్న పరిస్థితులు మళ్ళీ 2029లో రాకూడదు. ఇంతకు ముందు ఒకవేళ డెవలప్ చేసిండకపోవచ్చు, అది వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తాను, ప్రజలకు తెలుసు. నేను ఆలోచించేది ఒకటే, 2024లో మన ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం ద్వారా 2029కి మేము పొందాము. మాకు చాలా సంతోషకరమైన
పరిపాలన అందించారు, చాలా తృప్తిగా ఉన్నది, మేము స్వేచ్ఛగా ముందరకు వచ్చి మేము ఈ ప్రభుత్వానికి ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పినప్పుడే, ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ 90%, 90% పీపుల్ మనల్ని అగ్రి చేసినప్పుడే మనది నిజమైన గెలుపు. ఏ 45%, 50% వస్తే కాదు, మిగిలిన 50% మనల్ని వ్యతిరేకించినట్లే కదా. అప్పుడు అదే నా టార్గెట్. నేను దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తాను. ఒకవేళ నా శక్తించారం కష్టపడి ఏం కావాలన్నా చేస్తాను. నా శక్తికి మించినవి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇది చేస్తే మనకు మంచి జరుగుతుంది సార్, ఒకసారి దీని గురించి ఆలోచించండి అంటే, ఆయన వెనక్కి తగ్గే వ్యక్తే కాదు. ఆయన నేను చూశాను, నేను చాలా దగ్గరగా చూశాను, చాలా దగ్గరగా ఆయన్ని చూశాను. ఎందుకంటే మీరు ఎంత ఆయన ఫాలో అవుతారో నాకు తెలియదు, కానీ నేను ప్రతి గంటకి ఆయన ఏం చేస్తున్నాడు అనేది నేను ఖచ్చితంగా తెలుసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఒక మార్గదర్శి, ఒక దిక్సూచి మనకు కనపడినప్పుడు ఆయన్ని కాపాడుకునే బాధ్యత మనకు ఉంటుంది. ఆయన్ని ఫాలో అవ్వాలి, పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి ఆయన ఆలోచనలు తెలుసుకోవాలి. నిజాయితీ అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ముందు చెప్పే మాటలు ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పడు. అదే నేను మళ్ళీ చెప్తున్నాను. అద్దాల మేడల్లో కూర్చొని చేతులు ఊపుకుంటా నేను ఒక పెద్ద హీరోలాగా ఫీల్ అయిపోయే ఇది కాదు. ఆయన ఆల్రెడీ హీరో అయ్యి కూడా ఆయనకు అవసరం లేని దాంట్లో ఏమంటే, మామూలుగా ఎవరన్నా వస్తే ఆ లగ్జరీ లైఫ్కి, అంటే బాగా మంచి లగ్జరీ లైఫ్కి అలవాటు పడిన వాళ్ళు ఎవరు కూడా చెప్పులు లేకుండా అటువంటి ప్రదేశాల్లో అయితే నడవరు. అదేం చిన్న విషయం కాదు. ఆయనకి చాలా థ్రెట్ ఉంది. అయినా కూడా ఆయన ప్రాణాలకు తెగించి అటువంటి ప్లేస్లకు పోయి, ఎందుకంటే అది గంజాయి ఎక్కువ పండించే ప్రాంతము. ఆ ఒక్క గంజాయిని నిజంగానే అది ఒక్క గంజాయిని అరకట్టాలి, అక్కడ రవాణా వ్యవస్థ మెరుగుపడాలి అని చెప్పేసి తన ప్రాణాలకు తెగించి కూడా అటువంటి ప్లేసులకు పోతున్నాడు. ఒకసారి ఆలోచించండి, అటువంటి గొప్ప వ్యక్తిని కాపాడుకునే బాధ్యత మన ప్రతి ఒక్కరికి ఉంది. రాబో రోజుల్లో మన తరాలు చెప్పుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు అనే ఒక గొప్ప లీడరు, ఇటువంటి విజనరీ లీడర్ మనకు కావాలి. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఆయన ఆదేశాలని ఆచరణలో పెట్టే ఒక గొప్ప వ్యక్తిగా, ఒక శక్తిగా మన పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. ఈరోజు ముఖ్యంగా మనమందరం కలిసి సాధించుకున్న ఈ గొప్ప విజయాన్ని, ఈరోజు మనకు ఒక 67% ఓట్ బ్యాంకు, 60% ఓట్ బ్యాంక్ వచ్చింది అనేది 2029కి నేను చెప్పినట్లుగా 90% ఓట్ బ్యాంక్ అవ్వాలి. అది దానికి మనం కృషి చేద్దాము. దానికి ప్రజలు ఏమి కోరుకోరు, ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏదైతే అందుతుందో ఆ పథకాలు కరెక్ట్గా చేర్చాలి. దానికి వారధిగా మేమందరం కృషి చేస్తాము. మన జనసేన పార్టీ ఎప్పుడూ మీకు అండగా ఉంటుందమ్మా. ఒక అన్న తమ్ముళ్ళలాగా నేను ఎప్పుడు 24 గంటలు అహర్నిశలు మీకు అందుబాటులో ఉండి మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఏవైనా సమస్యలు ఉన్నా సరే మీ ఇంట్లో మనిషిగా నేను చేయిస్తాను. నమ్మండి. ఖచ్చితంగా రాబో రోజుల్లో మనం పార్టీ విద్వేషాలని, కుల విద్వేషాలని, మత విద్వేషాలని వదిలేసి మనకేం కావాలి, మన పిల్లలకేం కావాలి, తర్వాత మన పల్లెకేం కావాలి, ఆ ఒక్కటి ఆలోచించుకొని ఈరోజు ముందరకు రండి. మేమంతా అండగా ఉంటాం. నా సోదరులందరూ కూడా నాకు అండగా ఉంటారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, ఆయన యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకునే విషయంలో మేము ప్రాణాలైనా అర్పించేదానికి సిద్ధంగా ఉంటామని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి ఇంతమంది పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ఆహ్వానము. మరి మీ యొక్క ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క సమస్యలు ఏమైనా ఉన్నా సరే మేము ఖచ్చితంగా తీరుస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఒకసారి భీమగంజ్ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై హింద్, జై జనసేన. వేదికను అలంకరించిన పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఎన్విఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు ఎన్విఆర్ ట్రస్ట్ సభ్యులకి, పుంగనూరు రూరల్ ఇన్ఛార్జ్ విరూపాక్ష స్వామి గారికి, అర్బన్ ఇన్ఛార్జ్ గాజుల నరేష్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన జనసేన నాయకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రత్యేకించి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్
ప్రజారాజ్యం స్థాపించినప్పటి నుంచి శివా సార్ గారు తెలియజేశారు. మా పంచాయతీలో ప్రజారాజ్యానికి మెజారిటీ రావడం కానీ, ఆ తర్వాత జనసేనకి మెజారిటీ రావడం కానీ అది అందరికీ తెలిసిన విషయం. గత ప్రభుత్వంలో ఏ సమావేశం జరిగినా మన ఆడపడుచులు డ్వాక్రా సమావేశాలకు వెళ్ళిన గత నాయకులు భీమగానిపల్లి అంటే వాళ్ళు మనకి సరిపోరు, మనకి ఓటు వేయరు, మనకు అవసరం లేదు అని అవమానించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది మీకు తెలియజేసుకోలేరు వాళ్ళు. అయినప్పటికీ వాటన్నిటినీ ఎదుర్కొంటూ ఈరోజు భీమగానిపల్లి పంచాయతీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పంచాయతీ తరఫున. ఎన్విఆర్ ట్రస్ట్ అధినేత గురించి మీకు తెలియజేయాలంటే, గత కరోనా కాలంలో చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కరోనా కష్టకాలంలో ఆదుకున్న ఏకైక నేత ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఎన్విఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వేణుగోపాల్ రెడ్డి గారు మాత్రమే. ఇది గర్వించదగ్గ విషయం అండి. వీటితో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలు నచ్చి, సార్ మీరు జనసేనలోకి జాయిన్ అవ్వడం అనేది మాకందరికీ చాలా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ఈరోజు ఈ భీమగానిపల్లి గ్రామ పంచాయతీలో జనసేన నాయకులైనటువంటి జనార్దన్ రాయల్ గారు, భాస్కర్ గారు, హరిప్రసాద్ గారు, కోదండ వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన వేణుగోపాల్ సార్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సార్ మా భీమగానిపల్లి గ్రామ పంచాయతీ తరపున జనసేన ఆశయాలు సిద్ధాంతాలతో ఎప్పటికీ ఇంకెప్పటికీ ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా మేము జనసేన వెంట నడుస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు తల్లి ముద్దు బిడ్డ కరలి వచ్చినాడు, పుడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు. తెలుగు తల్లి ముద్దు బిడ్డ తరలి వచ్చినాడు, పుడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు. చలనచిత్ర రంగంలో అగ్రగామిగా వెలిగి, జనజీవుల ముంగిలిలో చిరుజీవిగా మెలిగి, సాయమన్న వాడికి సహకారం అందించి, అండకోరగా వస్తే వెన్ను తన్నుగా నిలచి, జనక్షేమమే తన ధ్యేయంగా, జన సైన్యమే తన హారంగా తరలి వచ్చినాడు, తరలి వచ్చినాడు. తెలుగు తల్లి ముద్దు బిడ్డ తరలి వచ్చినాడు, పుడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు. తెలుగు తల్లి ముద్దు బిడ్డ తరలి వచ్చినాడు, పుడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు. తెలుగు ప్రజల గుండె కోశ గర్జించంగా,
అన్నదాత కడుపు కోత అశ్రువించగా, నిరుద్యోగ దుర్భేద్యం రూదించంగా, విద్యార్థుల విన్నపాలు వినిపించంగా, పేదవాడి కంట కన్నీరే తుడవగా, పేదవాడి కంట కన్నీరే తుడవగా, స్వార్థమంటూ లేనివాడు, సమాజ హితము కోరువాడు, సాహసమే శ్వాసగా సాగువాడు, సత్యాగ్రహి అయి పోరుకు సిద్ధమయ్యాడు. తరలి వచ్చినాడు, తరలి వచ్చినాడు, తెలుగు తల్లి ముద్దు బిడ్డ తరలి వచ్చినాడు. పుడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు. తెలుగు తల్లి ముద్దు బిడ్డ తరలి వచ్చినాడు. పుడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు. చేనేతల బ్రతుకు వెతలు పెకిలించంగా, అనగారిన వర్గాలకు అండదండగా, ఆపదలే వస్తే ఆప్తుడై నిలువగా, దీన ప్రజల కష్టాలను తుడిచివేయగా, భూమిపై తిరుగానే భానుడే వీడురా, చీకటిని చీల్చగా వచ్చినాడు చూడరా. నీతి నిజాయితీకి నిలువుటద్దమై, మానవత్వానికి మరో రూపమై, రాత్రిలో నవమి చంద్రుడై వెన్నెలని కురిపించగ వచ్చినాడు. తరలి వచ్చినాడు, తరలి వచ్చినాడు, తెలుగు తల్లి ముద్దు బిడ్డ తరలి వచ్చినాడు. పుడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు. చలన చిత్ర రంగంలో అగ్రగామిగా వెలిగి, జనజీవుల ముంగిలిలో చిరుజీవిగా మెలిగి, సాయమన్న వాడికి సహకారం అందించి, అండకూర కావస్తే వెన్ను తన్నుగా నిలచి, జనక్షేమమే తన ధ్యేయంగా, జన సైన్యమే తన హారంగా. తరలి వచ్చినాడు, తరలి వచ్చినాడు, తెలుగు తల్లి ముద్దు బిడ్డ తరలి వచ్చినాడు. పుడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు. తెలుగు తల్లి ముద్దు బిడ్డ తరలి వచ్చినాడు. పుడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు. కొర్ర కొర్ర మీసాలవాడు కొమరం పులిలో, పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓ చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో, పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడి దీవెన తోటి, కనక దుర్గమ్మకే దండం పెట్టి, కథన రంగానికి వారాహిని ఎక్కి, కదిలిండ జనసేన జెండను బట్టి. దంధరదం కొట్టురిదం పట్టర పంతం, పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టురిదం పట్టర పంతం, జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. First demolition will start from this building. మహనీయుల తీరు, మారు మోగే పేరు, నీతి గల్లా జోరు, పవనన్నది చూడు. పిక్కరేగిన వాడు, లెక్క తేల్చే తోడు, నిగ్గదీస్తున్నోడు పాలకులను నేడు. 10 మంది కడుపే నిండాలంటుండు, అవినీతి అంతం కావాలంటుండు, అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం. దంధరదం కొట్టురిదం, అచల్ దంధరదం కొట్టురిదం పట్టర పంతం, పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టురిదం పట్టర పంతం, జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. చెట్టు నీడే చాలు తనకు మేడంటాడు, సద్ది కూడే చాలు పరమాన్నమంటాడు. ఏ స్వార్థం లేదు, అన్యాయం రాదు, సామాన్యుల తోడై ఉండే నాయకుడు. కర్షకుల కష్టం తీరాలంటుండు, రైతన్నకు న్యాయం జరగాలంటుండు, అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం. దంధరదం కొట్టురిదం, అచల్ దంధరదం కొట్టురిదం పట్టర పంతం, పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టురిదం పట్టర
సైన్యం నువ్వు చెయ్యర యుద్ధం పవనన్నే పూరించర సమరానికి శంఖం ప్రతి ఆంధ్రుడి కోసం మొదలైనది యుద్ధం పవనన్నను గెలిపించి మన జెండగరేద్దాం గుండా గుండెల్లో వణుకే పుట్టాలా పేదల గుండెల్లో ధైర్యం నిండాలా జనసేన గెలుపుతో రాష్ట్రం రాతే మారాలా దంధరదం పట్టు రిధం అచల్ దంధరదం పట్టు రిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం పట్టు రిధం పట్టర పంతం జన సైనిక నీ గడ్డెవ్వడు చెయ్యర యుద్ధం త్రిగుణ సంశ్లేషం కాల గమన సంకాశం కాల వర్జయేచ్చారణం కాల జన్మనా జాయతే జయం స్వయం శ్రియం ద్వయం రోదిన జన్మలేశం రోవగ ధర్మశేషం రోచిన కర్మహాసం రోదన చిద్విలాసం స్వయం